మిస్ సిఎంఆర్ జ్యువెలరీలో అక్షయ తృతీయ వేడుకలు అన్ని రకాల 916 HUID హాల్ మార్క్ బంగారు ఆభరణాలపై తరుగు ఫ్లాట్ 2-12% మాత్రమే. విచ్చేయండి సిఎంఆర్ లెగసీ జ్యువెలరీ. హార్ముజ్ జలసంధి దిగ్బంధనంపై చైనా స్పందించింది. అమెరికాకు చైనా మాస్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్తో తమకున్న ద్వైపాక్షిక సంబంధాల్లో జోక్యం చేసుకోవద్దని చైనా సూచించింది. ఇరాన్తో తమకు వాణిజ్య ఇంధన ఒప్పందాలున్నాయని స్పష్టం చేసింది. ఇతరులు తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకోరని ఆశిస్తున్నట్లుగా చైనా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. చైనా కోసం హర్ముజ్ ఎప్పుడూ తెరిచే ఉంటుందని స్పష్టం చేసింది. హర్ముజ్ జలసంధి మార్గం చైనాకు అత్యంత కీలకం. ఎందుకంటే ఈ మార్గం గుండానే చైనాకు ఇంధనం సరఫరా అవుతూ ఉంటుంది. చైనా చమురు అవసరాల్లో దాదాపు 40% పైగా ఈ హర్ముజ్ నుంచే సరఫరా అవుతూ ఉంటుంది. అందుకే కొన్ని రోజుల క్రితం అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి చైనా ఒత్తిడి చేసింది. తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో మరోసారి చైనా స్పందించడం సంచలనంగా మారింది. చైనా నౌకలను అమెరికా అడ్డుకుంటుందా? ఒకవేళ అడ్డుకుంటే చైనా ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇక హర్ముజ్ లో టెన్షన్ మరింత పెరిగింది. ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు అమెరికా చేపట్టిన నౌకాదళ దిగ్బంధనం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు అమెరికా నౌకాదళ దిగ్బంధనం అమల్లోకి తీసుకురాగా మరోవైపు ఇరాన్ డోంట్ కేర్ అంటోంది. ఇకపై మరింత చెలరేగిపోతామని హెచ్చరిస్తోంది. దీంతో ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ రాజుకున్నాయి. హర్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తామన్న ట్రంప్ దానిని అమల్లోకి తెచ్చారు. ఇరాన్ పోర్టుల వైపు వచ్చేటువంటి అన్ని నౌకలను అమెరికా నౌకాదళం అడ్డుకుంటోంది. నిన్న రాత్రి 7:30 నుంచి ఈ దిగ్బంధనం అమల్లోకి వచ్చింది. ఇందుకోసం అమెరికా నౌకాదళం భారీగా బలగాలను మోహరించింది. ఇరాన్ ఓడరేవులు, తీర ప్రాంతాల చుట్టూ సముద్ర నిర్బంధం అమలు చేయడానికి 15కు పైగా యుద్ధ నౌకలను మోహరించింది యుఎస్. ఈ ఆపరేషన్లో భాగంగా ఎక్కువ యుద్ధ విమానాలను మోయగల సామర్థ్యమున్న F-35B లైట్నింగ్ స్టెల్త్ ఫైటర్లతో పాటుగా రాత్రిపూట విమాన కార్యకలాపాలను నిర్వహించే USS ట్రిపోలిని కూడా అరేబియా సముద్రంలో మోహరించింది. హర్ముజ్ జలసంధిలో నెలకొన్న ప్రతిష్టంభనపై ట్రంప్ కీలక అప్డేట్ ఇచ్చారు. నిన్న ఒక్కరోజే ఈ జలసంధి గుండా 34 నౌకలు ప్రయాణించాయని తెలిపారు. హర్ముజ్ను ఇరాన్ మూసివేసిన తర్వాత ఈ స్థాయిలో నౌకల రాకపోకలు సాగడం ఇదే అత్యధికమని ట్రంప్ పేర్కొన్నారు. ఈ పరిణామం ఆ ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలు తిరిగి పుంజుకుంటున్నాయని సూచిస్తోందన్నారు. నౌకాదళ దిగ్బంధనం తర్వాత ట్రంప్ సంచలన వ్యాఖ్యలే చేశారు. తనతో ఒప్పందం కోసం ఇరాన్ తహతహలాడుతోందన్నారు ట్రంప్. నౌకాదళ దిగ్బంధనంతో ఇరాన్ పరిస్థితి దిగజారిందని, ఇప్పుడు ఆ దేశం తమతో ఒప్పందం కుదుర్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. వ్యాపారాలన్నీ నిలిచిపోవడంతో ఇరాన్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని, అందుకే వారు మాతో చర్చలకు మొగ్గు చూపుతున్నారని ట్రంప్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కఠినమైన హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇరాన్ రేవుల వద్ద అమెరికా విధించిన దిగ్బంధాన్ని ఉల్లంఘించి ఏ నౌక బయటకు వచ్చినా లేదా తమ నౌకాదళం సమీపంలోకి వచ్చినా కూడా వాటిని తక్షణమే ఖతం చేస్తామని స్పష్టం చేశారు. ఇరాన్కు చెందిన చిన్న వేగవంతమైన యుద్ధ పడవలు నిర్బంధానికి దగ్గరగా వస్తే వాటిని వెంటనే నాశనం చేస్తామని తెలిపారు. ట్రంప్ హెచ్చరికలను డోంట్ కేర్ అంటోంది ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ IRGC. తమ సైనిక సామర్థ్యాన్ని ఇంకా పూర్తిగా ఉపయోగించలేదని హెచ్చరించింది. యుద్ధం కొనసాగితే తమ వద్ద ఉన్న రహస్య ఆయుధాలను, ఎత్తుగడలను బయటకు తీస్తామని పేర్కొంటుంది. శత్రువు ఊహించని సరికొత్త సైనిక సామర్థ్యాలను ప్రదర్శిస్తామని, ఆయుధాలే కాకుండా సరికొత్త యుద్ధ తంత్రాలను కూడా ప్రయోగిస్తామని వార్నింగ్ ఇచ్చింది ఇరాన్.